ఈయన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలండి. ఈరోజు మనం మాట్లాడుకునేది అమ్మతేజ మినిస్ట్రీస్ నిర్వహించు అమ్మతేజ కోసం మాట్లాడుకుంటున్నాం. అమ్మతేజ మొన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు. దేనికోసం అంటే హోసన్న మినిస్ట్రీస్ ప్రెడిపాల్ అనే అయ్యగారికి యాక్సిడెంట్ అయింది కదా, దానికోసం మీరందరూ భారం కలిగి ప్రార్థించండి అని ఒక వీడియో రిలీజ్ చేశాడు. సరే, ఒకసారి వీడియో ఒక 2 క్లిప్స్ ఉంది, తర్వాత మాట్లాడుకుందాం. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. అందరూ భారం కలిగి ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. సో కర్నూలులో పరిచర్య చేస్తున్నటువంటి హోసన్న మినిస్ట్రీస్ ఆ దైవ సేవకులు ప్రెడ్డిపాల్ గారికి మరి యాక్సిడెంట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడే జస్ట్ నౌ మీటింగ్ నుంచి ఇప్పుడే వచ్చాను నేను. సో నాకు తెలిసింది. సో నిజంగా చాలా బాధ అనిపించింది. సో అన్న కొరకు ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి, ఎందుకంటే రోషం కలిగిన దైవ సేవకుడు. సో అన్న కోసం ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. సో నేను చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మహాపరిశుద్ధుడా, ఇక అమ్మతేజ కోసం నేను మాట్లాడవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, అమ్మతేజ అన్నగారు మీరు స్వస్థతలు చేస్తారు కదా, మీ మందిరానికి తీసుకొచ్చుకొని స్వస్థత తైలాభిషేక విడుదల ప్రార్థనలు చేస్తారు కదా, అక్కడ చాలామందికి మీరు స్వస్థపరిచారు. పిల్లలు లేని వారి కోసం అయితే మరీ వీడియోలు చేశారు కదా, అన్ని రకాలుగా మీ దగ్గర స్వస్థత వరం ఉంది కదా, మరి మీరు ఎందుకు ప్రెడిపాల్ అయ్య గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి స్వస్థపరచలేకపోతున్నారు? ఈ యాక్సిడెంట్ అయింది కదా, మీరు చేస్తే డాక్టర్లకే అందని ఈ వైద్యం కూడా నీ ప్రార్థన వల్ల స్వస్థపరిచారు కదా. ఎన్నెన్నో మిరాకిల్స్ జరిగిన నీ చేత నువ్వు ఎందుకని అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయలేకపోతున్నావు? ఫస్ట్ పాయింట్, నీకు నిజంగా స్వస్థ వరం అనేది ఉన్నదా, లేకుంటే పేడ్ ఆర్టిస్టులను పెట్టి డ్రామాలు చేపిస్తున్నావా? దీనివల్ల ఏంటిదంటే దేవుని నామం అన్యజనుల మధ్య దూషింపబడుతుంది. అమ్మతేజ అన్న మీరు గతంలో కూడా అరటి పండ్ల ద్వారా పిల్లలు పుట్టిస్తాను అని అరటి పండ్లు తీసుకొచ్చి మరీ ఇచ్చారు కదా. దేవుడు నాకు ప్రేరేపించాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నన్ను ఇలా పేర్లు పెట్టి పిలవమంటున్నాడు అని చాలా వీడియోలలో చెప్పావు కదా. ఇప్పుడు నేను పేర్లు పెట్టి పిలవాలా అని వద్దా అని మమ్మల్ని అడిగావు కదా. ఓకే, మా తరపు నుండి మా సమాధానం ఏంటంటన్నా, మీకు స్వస్థత వరం ఉంది అని మేము నమ్ముతున్నాం. అయితే మీరు వెళ్ళి ప్రెడిపాల్ అయ్య గారికి దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేసి తనకి స్వస్థపరచండి. మీరు స్వస్థపరిస్తే ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఒక్కరు నీ దగ్గరికి క్యూలు కడతారు మీ అపాయింట్మెంట్ కోసం. ఓకే, మీకు స్వస్థత వరం లేకపోతే ఒకవేళ మీరు ఇలాంటి డ్రామాలు చేయడం ఆపేయండి, ఎందుకంటే నీ వల్ల దేవుని నామం చాలా దూషింపబడింది. ఎంతలా అంటే అమ్మతేజ పేరు ఇంటే వాడా అనే రేంజ్కి తీసుకెళ్ళావు నీ దొంగ స్వస్థతలతోటి. ఇక ఇంకో విషయం ఏంటంటే, మీరు స్వస్థతలు కేవలం అక్కడికి ఉన్న విశ్వాసులకు మాత్రమే చేస్తారా, లేకుంటే మీ స్థాయిలో ఉన్న పాస్టర్లకు కూడా చేస్తారా? అంటే పాస్టర్లో చేస్తే స్వస్థతలు అనేటివి రావా? ఎందుకు ఓన్లీ అమాయకమైన బైబిల్ తెలియని ఎక్కడో విలేజ్ల నుంచి వస్తున్న వాళ్ళకు మాత్రమే స్వస్థతలు జరుగుతాయా? ఇక ఈ వీడియో ముఖంగా ఈ స్వస్థతల పేరుతోటి ఎవడైతే డబ్బులు దోచుకుంటున్నారో ప్రతి ఒక్కరు మీరందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ప్రెడిపాల్ అయ్య గారు మీ తోటి సేవకుడే కదా, వచ్చి ప్రార్థనలు చేసి మంచిగా చెయ్యొచ్చు కదా మీ దగ్గర స్వస్థత వరాలు ఉంటే. ఒకడేమో క్యాన్సర్ గడ్డల్ని పోగొట్టిందంటాడు స్వస్థపరిచి, ఒకడేమో ఎయిడ్స్ వ్యాధిని పోగొట్టిందంటాడు, ఒకడేమో పిల్లలు పుట్టిస్తున్నానని చెప్తున్నాడు, ఒకడేమో చనిపోయిన వాళ్ళని లేపుతున్నానని చెప్తున్నాడు. ఇలాంటి అన్ని చెప్తున్నారు కదా. ఇప్పుడు నిజమైన సంఘటన జరిగితే ఎవరు కూడా ఎందుకని స్పందించడం లేదు? పైగా వీడియోలలోకి వచ్చి ప్రార్థన చెయ్యండి అని మా అందరికీ వీడియో ముఖంగా తెలియజేస్తున్నారు కదా. అలాంటి అవసరం ఏముంది? మీరు డైరెక్ట్ వెళ్ళి ప్రెడిపాల్ అయ్య గారి దగ్గరికి నేను స్వస్థపరుస్తానని చెప్పి ప్రెడిపాల్ అయ్య గారిని స్వస్థపరిస్తే మా అందరికి కూడా సంతోషమే కదా అయ్య గారు. ఈ అమ్మతేజను ఒక్కరినే కాదు నేను అనేది, ఈ దొంగ స్వస్థతల పేరుతోటి ఎవడైతే డబ్బు దోచుకుంటున్నాడో ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, అయ్యా దయచేసి ఎవరైతే ఇలాంటి వరాలు కలిగిన వాళ్ళు ఉన్నారో మీరు వెళ్ళి స్వస్థపరచండి అయ్యా. స్వస్థపరిస్తే మీ మీద ఉన్న నమ్మకం అనేది పెరుగుతుంది, మీ మీద ఉన్న నెగిటివిటీ అనేది పోతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 2వ వాక్యంలో ఏమంటుందంటే, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన ఈ పనివారి విషయమై జాగ్రత్త ఉండండి అని లేఖనం సెలవిస్తుంది. ఈ సేవ చేస్తున్న ఎవరైతే పాస్టర్లు ఉన్నారో వాళ్ళ స్వభావం కుక్కల వంటి స్వభావం అని కుక్కలతో పోలుస్తున్నాడు యేసు ప్రభు వారు. చూసుకుంటే కుక్కల స్వభావం కలిగిన వీళ్ళని మనం నమ్మవలసిన అవసరం లేదు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఏది అపోస్తుల బోధ, ఏది బైబిల్ బోధ, ఏది వీళ్ళు చేస్తున్న బోధ, ఈ బోధకు వీళ్ళు చెప్తున్న బోధకు సమానంగా ఉందా లేదా అని మనమే పరీక్షించుకోవాలి. మనకు ఎవడు చెప్పడు. ఎందుకంటే ఈ లోకంలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిదంటే డబ్బు సంపాదించడానికే ఈ పాస్టర్ అనే అవతారం ఎత్తి చాలా మంది దోచుకుంటున్నారు. దయచేసి మీరు మీ
విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి.